ఆత్మదేవుని మహాశక్తిని బట్టి ఇది ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై వాక్య భాగము తద్రీతిగా ఉన్నది. యెషయా భక్తుడు రాసినటువంటి గ్రంథము 40వ అధ్యాయము 27వ వచనము నుండి 31వ వచనము వరకు సహోదరి రామణి పఠిస్తారు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 27 నుంచి 31 వరకు చదువుకుందాం. యాకోబు, నా మార్గము యెహోవాకు మరుగైనది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేళ అనుచున్నావు. ఇశ్రాయేలు, నీవేళ ఇలాగ చెప్పుచున్నావు. నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లని వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బరాబురుని కలుగు చేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు. యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందదురు. వారు పక్షిరాజుల వలె ఈ రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయంతో పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి, దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన సమయమును బట్టి, పరిశుద్ధతను బట్టి, స్థలమును బట్టి, జీవమును బట్టి దేవునికి మొట్టమొదటిగా మనము కృతజ్ఞతలు చెల్లించబద్దలవుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి, దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆత్మీయతను బట్టి ఈ దిన పునరుత్థాన ఆదివారము పరిశుద్ధాత్మ దేవుడు మనతో కొన్ని సత్యములను మాట్లాడుతున్నారు. మనము ప్రతినిత్యము ప్రతి గ్రంథములో ఉన్నటువంటి సత్యయుక్తమైన మర్మయుక్తమైన ఆత్మీయ బోధనను మనము ప్రతినిత్యము ధ్యానిస్తున్న క్రమములో మన ఆత్మీయతను అత్యంతమైనటువంటి పరిశుద్ధతలోనికి నడిపించుకొని నిత్య జీవమునకు వారసులయ్యే యోగ్యతను సంపాదించుకునే దిశలో మనము పయనమవుతుండగా దేవాతి దేవుడి దినమున ఆత్మీయతలో బలపరచబడి ఆందోళనలో జీవిస్తున్నటువంటి సర్వ మానవాడికి దేవాతి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, ఎదురు చూచుట. ఎదురు చూచుట దేవుని కొరకు, దేవుని ఆశీర్వాదముల కొరకు, దేవుని యొక్క ఆత్మీయత కొరకు, దేవుని యొక్క పరిశుద్ధత కొరకు, దేవుని యందు నివసించే యోగ్యత కొరకు ప్రతి మానవుడు, ప్రతి విశ్వాసి ఎదురు చూడాలని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉన్నది. పరిశుద్ధ గ్రంథములో దేవాతి దేవుడు తెలియజేసిన ఈ మాటలు మనమందరము చాలా సున్నితముగా ఆలోచించాలి. ఎదురు చూచే స్థితి, మనకు ఎదురు చూచే స్థితి ఎప్పుడు కలుగుతుంది అంటే, మన హృదయములో మనస్సులో స్థిరపరుచుకున్నటువంటి ప్రేమ, అభిమానము, భక్తి మనలో ఉన్నప్పుడు దేవుని కొరకు ఎదురు చూసే మనస్తత్వం ఉంటుంది. అది దేనిని కూడాను ఆటంకపరచక మనలను బంధించి ఆయన కొరకు ఎదురు చూసే స్థితిలోనికి ప్రతి అడ్డంకును తొలగించి ఇలాగ త్రోసివేసి మనం పరిగెత్తుతాం. ఆత్మీయంగా నువ్వు బలపరచబడినప్పుడు ఆ కాంక్షలోనికి నువ్వు ఎదుగుతావు, ఆ తృష్ణలోనికి నువ్వు ఎదుగుతావు, ఆ దప్పికను నువ్వు కలిగి ఉంటావు. అది కలిగి ఉండాలని దేవాతి దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. చదవబడినటువంటి వాక్యములు 31వ వచనమును మనము చదువుకుంటూ వస్తున్నాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన
నూతన బలము అంటే ఈ మాట దేవుడు మాట్లాడుతున్న మాట. ఇట్స్ నాట్ ది ప్రింటింగ్ వర్డ్స్ ఆన్ ద పేపర్. ఆ యొక్క కాగితం మీద ప్రింట్ చేసి మన కోసం ఎవరు రాసి ఇవ్వలేదు ఇవి. ఇది దేవుడు మాట్లాడుతున్న మాట. ఆయన కొరకు ఎదురు చూచే వారికి దేవుడు మాట్లాడుతున్నారు. నూతనమైన బలాన్ని ఇస్తానంటున్నారు. దేవుడికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. దేవుడికి ఒకసారి స్తోత్రాలు. నూతన బలం కావాలని అంటారు. దేవుడికి ఒకసారి స్తోత్రాలు. God is going to award them. దేవుడు ఇంకా ఇవ్వబోతున్నాడు. ఆయన చెప్పిన మాటలు వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడిగా ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి చదవబడినటువంటి వాక్యములు దేవాత్మ దేవుడు మాట్లాడుతున్నటువంటి ఒక మాటని మరలా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. 28వ వచనములో ఆయన సొమ్మసిల్లను అలయుడు. దేవునికి ఒకసారి స్తోత్రాలు. ఈ దేవుడు ఎలాంటి వాడంటే సొమ్మసిల్లడు అలయుడు. ఇప్పుడు మనం అందరం కూడా అలసిపోయి ఉన్నాం. అందరూ సొమ్మసిల్లిపోయాం. రాత్రి కలిసి సొమ్మసిల్లిపోయాము, అలసిపోయాము. లోకంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మనల్ని వేదనలోకి తీసుకొని వెళ్తున్నాయి. బట్ యువర్ గాడ్ ఈజ్ నాట్ లైక్ దట్. ఆయన అలాంటి వాడు కాదు. ఆయన ఎప్పుడు కూడా యాక్టివ్ గానే ఉంటారు. ఆయన దీనికి ఆపోజిట్ సెంటెన్స్ ఏంటంటే యాక్టివ్ గా ఉంటాడు. ఆపోజిట్ సెంటెన్స్ ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా నిన్ను గురించి ఆలోచించే వాడిగా ఉంటాడని, నీకు సహాయం చేయడానికి ఆయన స్థిరపరచబడిన వాడిగా ఉంటాడని మనమందరము గమనించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ హ్యావ్ టు క్లాంప్ అవర్ మైండ్ లైక్ దిస్. మన మనస్సును ఇలాగా క్లాంప్ స్క్రూ చేసుకోవాలి. నా దేవుడు నా కొరకు అలయక సమస్యలక ఎదురు చూస్తున్నాడు, నన్ను ఆశీర్వదించడానికని ఒక భాగాన్ని మనసులో స్థిరపరచుకొని నీవు విశ్వాసాన్ని గమనించి పరిశీలించుకోవాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. మనకున్నటువంటి విశ్వాసం ఏమంటే ఆయన పని ఆయన చేసిపోతాడని నాకు ఎందుకు అనుకుంటా. నో 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 నో. ఆయన దీంట్లో ప్రతి నిత్యము ఎదురు చూచి సొమ్మసిల్లక ఏంటి ఎప్పుడైనా ఈయనకు నేను సహాయం చేయాలా, ఎందుకు నేను అనే భావనే ఉండదట ఆయనకి. ఆయన ప్రతినిత్యము నీ కొరకు ఎదురు చూసే దేవుడని నీవు గమనించి నీ మనసును స్థిరపరచుకోవాలి. 24 గంటలు ఉంటే రోజులు, 24 గంటల్లో కూడా నీ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే ఆ విధంగా స్క్రూయింగ్ చేసుకొని పెట్టుకోవాలి. నీ కొరకు దేవుడు ఉన్నాడని నీవు ఒక ధైర్యాన్ని తెచ్చుకొని ఈ లోకంలో జీవించాలి. నువ్వు భయపడ్డావంటే మాత్రం సాతాను బంధకములను కడిపోయేవే. ఇఫ్ అట్ ఆల్ యు గాట్ ఫియర్ మీన్స్ యు ఆర్ ఎంటరింగ్ ఇంటు ది ఫోర్స్ ఆఫ్ ది సేటన్. సాతాను యొక్క బంధకములకి వెళ్తున్నామని దేవుడి ఇది నాతో నీతో మాట్లాడుతున్నాడు. మరి యొక్క మాటను అక్కడే చదువుకుంటున్నాం. 29వ వచనము. సొమ్మసిల్లిన వారికి ఆయన బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగజేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు అలయదురు, యవనస్తులు తప్పగా తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచు వారి నూతన బలము పొందుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము. ఈవేళ మనము నూతన బలాన్ని దేవుని యొద్ద నుంచి తీసుకొని మన గృహాలకు వెళదాం. సొమ్మసిల్లిన వారు అని మనస్సులో మనకుంటే దేవునితో మాట్లాడండి. యువర్ గాడ్ ఈజ్ రియల్ గాడ్. ఆయన నిజమైన దేవుడు. ఇప్పుడు ఇక్కడున్న దేవుడు ఆయన ఆత్మతో మనల్ని తాకుచున్న దేవుడు. ఆయన శక్తిని మనకు ప్రసారం చేస్తానని చెప్పిన దేవుడు. ఆ రీతిగా మన విశ్వాస్యతను మన ఆత్మీయతను బలపరుచుకొని మన జీవితాలు గడుపుదామని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు. రియలీ అండ్ ఫెయిత్. సొమ్మసిల్లుట, ఆ రీతిగా అలయుట అనే మాటలు మన జీవితాల్లో దేవుని దృష్టిలో ఉండకూడదు. దేవుని యొక్క భక్తి తత్పరతలో ఉండకూడదు. ఈ లోకములో నువ్వు పరిగెత్తాల్సిపోవచ్చేమో కానీ దేవుని యొక్క భక్తిలో మాత్రం నువ్వు అలయకూడదు, సమస్యలకూడదు. చాలా జాగ్రత్తగా వినండి. ప్రార్థన చేస్తుంటే నిద్ర వస్తుందండి, బైబిల్ చదువుతుంటే నిద్ర వస్తుందండి, ఈ మాటలన్నీ మీరు చెప్పకూడదు. ఎందుకంటే యూ హ్యావ్ టు బి control yourself while you are living with the Lord Jesus. యేసుతో నీవు నివసిస్తున్నప్పుడు ఆ క్రమాన్ని మీరు పట్టుకోవాలి. ఆ స్థితిని మీరు ఎప్పుడు మాట్లాడొద్దు. దేవుడు నీతో ఉన్నాడని నువ్వు మర్చిపోతే ఆ సాతానుడు ఏం చేస్తాడంటే he will come and hold you.
వచ్చేసి నిన్ను బంధించి బైబిల్ చదవగాకు, నీకు ఏ మాత్రం కూడా దాని వల్ల ఉపయోగం లేదని చెప్తాడు. ఎందుకంటే యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు సాతానుతో చెప్పాడు, వాక్యంతోనే సమాధానం చెప్పాడు. అందుకని సాతానుడు ఓడిపోయి పరిగెత్తాడు. కాబట్టి సాతానుడు నిన్ను బైబిల్ చదవనీయకుండా చేస్తాడు, దేవుని యొక్క వాక్యములు నిలబెట్టకుండా చేస్తాడు, ఆత్మీయతలో బలపరచకుండా చేస్తాడు, నిన్ను బలహీనుడు చేస్తాడు. ఈ లోక పరిస్థితులను నీకు చూపించి ఇవే నిన్ను బలహీనపరుస్తాయి, ఇవి దీనివల్ల నువ్వు నాతో ఉండు, నాతో ఉండని నిన్ను బలహీనపరిచేసి నేను వాడుగా ఉంటున్నాడని అపవాదుని గురించి నువ్వు యోచించి ఒక మనస్సు ఉంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 23వ వచనమును మనం చదువుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాటని మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములందున మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేవుని యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. మన తరపున పరిశుద్ధాత్మ దేవుడు పౌలు భక్తుల ద్వారా మాట్లాడుతున్నాడు. whether you are in that juncture, ఈ యొక్క సిచ్యువేషన్ లో నువ్వు ఉన్నావా లేదని దేవాత్మ దేవుడు ఈ దినాన్ని మనతో మాట్లాడు. నీతో ఏం చెప్తున్నాడంటే దేవాత్మ దేవుడు నీ మొట్టమొదటి కాన్సెప్ట్ ఎలా ఉండాలంటే విశ్వాసది ఈ దేహ విమోచనము గురించి మనం మాట్లాడాలి, మనం జీవించాలి, మన ఆత్మీయతను బలపరుచుకోవాలి, ఆత్మతో కూడినటువంటి స్థితిని మనం కలిగి ఉండాలి. ఈ దేహ విమోచన ఎప్పుడు నీవు మరణించిన పిదప రక్షణలో జీవించి రక్షణ కొనసాగించి నీ ఆత్మీయతను బలపరుచుకొని మరణించినప్పుడు నీకు దేహ విమోచనము కలుగుతుంది. లేకపోతే నీకు దేహ విమోచనం లేదు. దేహము విమోచించుట, ఈ దేహం ఏంటంటే సాతానుకు సంబంధించినటువంటి దేహం అయి ఉంటున్నది, ఈ శరీరచనకు సంబంధించిన దేహం అయి ఉంటున్నది. ఆ శరీరచనను కొనసాగించినప్పుడు ఈ దేహం ఏం చేస్తుందంటే నరకములోనికి వెళ్తుంది. అయితే అలాగ చేయకుండా ఆ యొక్క శరీరచనను నీవు జయించి ఆ యొక్క దేవాతి దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడి ఈ దేహ విమోచన కొరకు పరిశుద్ధత, పవిత్రత, భక్తి తత్పరత, విశ్వాసము, నీతిలో నీవు జీవించినప్పుడు ఈ దేహ విమోచన కొరకు నీవు మూలుగుచున్నావు అంటే ఎదురు చూస్తున్నావు అని అర్థము. మూలుగుట అంటే యు ఆర్ హ్యావింగ్ ది ఐడియా టు గో ఇంటు ది ఎటర్నిటీ, ఆ యొక్క నిత్య జీవానికి వెళ్ళాలనే ఆశ నీ మనస్సులో బలపరచబడి ఉన్నదని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములనందున మనము కూడా, చాలా జాగ్రత్త విశ్వాసులందరూ గమనించాలి, ఆత్మ యొక్క ప్రథమ ఫలములు అనుభవించిన మనమందరం అని అంటున్నాడు. మనందరికీ దేవాత్మ దేవుడు ఒక ఆశీర్వాదకరమైన స్థితిని అనుగ్రహించాడని గ్రహించలేకపోతున్నాం. మనకందరికీ పరిశుద్ధాత్మ యొక్క ఫలములు అనుగ్రహించాడు. అందుకనే నీవు రక్షించబడ్డావు, నీవు దేవుడు ఒక సన్ని చేయబడ్డారు, ఒక సొత్తుగా ఏర్పడ్డారు, ఒక కుమారత్వాన్ని అనుభవించారు, ఆత్మ దేవుడి యొక్క శక్తిని సంపాదించుకున్నారని భావన ప్రతి విశ్వాసకి ఉండాలి. మామూలు నార్మల్ క్రిస్టియన్ అనే మాటతో మీరు జీవించొద్దు. క్రిస్టియన్ ఇస్ ది వర్డ్ ఇన్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది బ్రిటిష్ పీపుల్, అది మీకు వద్దు. క్రిస్టియన్ అనే వర్డ్ పక్కన పెట్టేసేయండి. దేవుని యొక్క విశ్వాసతలో, నీతిలో సిద్ధపరచబడిన, రక్షించబడినటువంటి దేవుని సొత్తుగా ఉన్నానని బిడ్డవని నువ్వు గ్రహించండి. ఆ క్రిస్టియన్ వర్డ్ హ్యాస్ టు బి టేకెన్ అవుట్ ఆఫ్ యువర్ మైండ్. ఆ రీతిగా ఆ క్రిస్టియన్ వర్డ్ ఏం చేస్తుందంటే ఆదివారం వస్తే చర్చికి వస్తుంది, వెళ్ళిపోమంటుంది. దేవునితో సంధి చేయదు. అది గవర్నమెంట్ కోసం రాయడానికి, ఇది వేరే రిలీజన్ అంటానికి. కానీ దేవుని దగ్గర అలా కాదు. నీవు ఎలాంటి వాడు అంటే ఒక సొంత ఆత్మతో బలపరచబడిన వాడు, దేవుని యొక్క ఆత్మతో బలపరచబడిన వాడు అనే మాటను దేవుడు తెలియజేస్తున్నాడు. అక్కడ మాటలు దత్తపుత్రత్వం కొరకు, దేవుని యొక్క కుమారత్వాన్ని కొరకే మనం ఉన్నాం. కానీ ఏ మాత్రము కూడా సాతాను యొక్క కుమారత్వానికి లేవు. We are for the inheritance of the God. దేవుని యొక్క వారసత్వము, క్రీస్తుతో కూడా వారసత్వాన్ని సంపాదించుకోవడానికే మనం క్రైస్తవులని చెప్పబడుతున్నాం. కానీ మనం ఏ మాత్రము కూడాను ఈ లోకంలో భక్తి తత్వత మతము కొరకు కాదు. అందుకనే మనం జీవిస్తున్నాం. మన గురించి చెప్తూ పౌలు భక్తుడు ఏం చెప్పాడంటే, ముందు సృష్టి కూడా, నీకంటే ముందుగా సృష్టి కూడా ఎదురు చూస్తుందంటే జాగ్రత్తగా వినండి.
సో మానవుడితో పాటుగా సృష్టి కూడా ఎదురు చూస్తున్నదని చెప్తున్నాడు. అనగా సూర్య చంద్ర నక్షత్రాలు, భూమి, గాలి, సముద్రములు, ఆకాశములు, మహాకాశములు మొత్తము కూడా ఎదురు చూస్తున్నవే, మూలుగుచున్నవే దేవుని యొక్క రాకడ కొరకు, ఆ దేహ విమోచన కొరకు, దేవుని యొక్క నూతనమైన అనుభవాన్ని సంపాదించే యోగ్యత కొరకు అవి ఎదురు చూస్తున్నాయని చెప్పి నీ గురించి మాట్లాడుతున్నాడు. అనగా అవి నీకంటే ముందుగానే ప్రతి నిత్యము ఎదురు చూస్తున్నాయి. నువ్వు అనుభవించే సూర్యుడు, నువ్వు అనుభవించే చంద్రుడు అవి కూడా రోజు మూలుగుతున్నాయట. ఆ పై వచనం చదువురా తల్లి. సృష్టి యావత్తు ఇదివరకు ఏకద్రవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని. అబ్బా, ఎంత గట్టి మాట మాట్లాడారు చూడండి. నీకు లేదని ఊరినే నేనేదో క్రిస్టియన్ అనే మాటతో జీవిస్తాను, కానీ కమిటెడ్ గా దేవుని కొరకు మనం బలపరచబడలేకపోతున్నాం, నూతన బలాన్ని పొందలేకపోతున్నాం. ఎందుకంటే మనం ఇంకనూ ఆత్మీయతలో బలపరచబడలేకపోతున్నాం. కారణం ఏంటంటే సర్కమ్స్టాన్సెస్ ఏం చేస్తున్నాయంటే చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మనల్ని బంధిస్తున్నాయి. దేవాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించి ఇచ్చాడు. సాతాను యొక్క పాద సింహాసనము పీఠము యొద్ద మేము జీవిస్తున్నామని పౌలు భక్తుడు రాశాడు. అర్థమవుతుంది కదా? మనం ఎక్కడ జీవిస్తున్నామట? సాతాను సింహాసనం యొక్క పాద పీఠముల యొక్క జీవిస్తున్నామట. అందుకని ఆత్మీయంగా బలపరచబడినటువంటి మనము సాతాను యొక్క అధికారంలోకి వెళ్ళిపోతుంటాం. అప్పుడప్పుడు సాతానుని ఎదిరించే బలాన్ని మనం సంపాదించుకోవాలంటే నీవు వాక్యములో బలపరచబడాలి, ప్రార్థనా జీవితంలో బలపరచబడాలి, భక్తి తత్పరతలో బలపరచబడాలి, విశ్వాసతలో బలపరచబడాలి, నీతిలో బలపరచబడాలి. తగినట్టుగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ వరములు పొంది నీతియుక్తమైన బిడ్డలుగా బలపరచబడాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈ దినాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. 2 తెస్సలోనికలు పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని కూడా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. అతని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడి. దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయినను అతనిని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడి. ఈ మాట మీరు ఒక సహోదరుని విషయంలో బుద్ధి చెప్పే విషయంలో మాట్లాడుతూ పైన వచనాలు మీరు కాన్ఫిడెన్స్ గా తీసుకోండి. చూడండి, అక్కడ ఏం చెప్తున్నారంటే మేము చెప్పిన మాటకు ఎవడైనా లోబడని ఎడల అతనిని కనిపెట్టి సిగ్గుపడి నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి. ఎంత కఠినంగా దేవుడు చెప్తున్నాడు చూడండి, ఎంత కఠినముగా దేవుడు చెప్తున్నాడు చూడండి. ఎవరైతే వాక్యానుసారం జీవించడం లేదో వారితోనట మనము సాంగత్యము చేయకూడదట, సహవాసము చేయకూడదట. కారణం ఏంటంటే సిగ్గుపడతారంటే, ఏంటి నన్ను ఇలాగ చూస్తున్నారు సంఘంలో, ఏంటి నన్ను వ్యతిరేకంగా చూస్తున్నారు అనే భావన మనకు. అందుకని అక్కడ ఏమంటాడంటే అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి. దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు, కఠినంగా మాట్లాడుతున్నాడు దేవాతి దేవుడు. అనగా సంఘమంతా కూడాను ఒక యూనిట్ అని మీరు గమనించాలి. సంఘమంతా కూడాను దేవుని యొక్క శిరస్సు, సంఘమునకు శరీరము మనమని గమనించాలి. అనగా ఒక అవయవుని ఏం చేయమంటున్నాడంటే కట్టేయమంటున్నాడు. ఏదైతే సిగ్గుపడేటట్టు ఆ అవయవం పనిచేయక లేదని దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మన యొక్క ఆత్మీయతను బలపరచుకోవటానికి, మనము మన యొక్క మూర్ఖులను దేవునికి తెలియజేయడానికి సంఘముతో కూడి దేవునికి తెలియచేయాలి. సంఘముగా కూడి దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు. యెషయా భక్తుడు 30వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. యెషయా భక్తుడు 30వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్పు తీర్చు దేవుడు.
కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. ధన్యులు అనే మాటని ఆశీర్వదింపబడిన వారని తెలుగు మీనింగ్ తీసుకోండి. బ్లెస్డ్ పీపుల్ ధన్యులు అంటే. కాబట్టి ధన్యులు అనే మాటని మీరు ఏ రీతిగా తీసుకుంటారంటే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధపడి ఆశీర్వదిస్తున్నాడనే మాటని మీ యొక్క హృదయాల్లో బలపరచుకోండి. ఆయన చూడండి అక్కడ ఏం మాట్లాడుతున్నాడు. యెహోవా రెండో మాట చదువురా తల్లి. మిమ్మల్ని కరుణింపవలనని నిలువబడి ఉన్నాడు. దేవుడికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. దేవుడికి ఒకసారి స్తోత్రాలు. దేవుడు మనం ఏం చేస్తాం? మనకంటే పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు నిలబడతాం. మనం ప్రేమించే ప్రియులు చిన్నపిల్లలు వచ్చినా కూడాను మనం నిలబడతాం. మీరు ఆయన కుమారత్వాన్ని అనుభవిస్తున్న వారు, ఆయన నిలవబడి నీ కోసం దేనికట? కరుణించడానికే కానీ నిన్ను దండించడానికి కాదు నీ దేవుడు నిలబడుతున్నది. అందుకాదు దేవుడికి ఒకసారి స్తోత్రాలు. ఆయన నిలబడతానన్నందుకు దేవుడికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు, ఆశీర్వదించబడిన వారు. తద్రీతిగా మనము దేవుని కొరకు ఎదురు చూసే మనస్తత్వాన్ని మనం పెట్టుకోవాలి. దేవుడు నీ కోసం నిలబడి ఉన్నాడు. ఆయన అంతే నిలబెడతావా, లేకపోతే నువ్వు ఇంట్లో వచ్చి పడుకుంటావా? గాడ్ ఈస్ కేటగారికల్లీ స్పీకింగ్ విత్ యూ అండ్ విత్ మీ ఆల్సో. ఈవెన్ దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు. హౌ ఆర్ యూ లివింగ్ విత్ గాడ్? నువ్వు దేవుడితో ఎలాగ జీవిస్తున్నావు? ఆయన ఒక 6th ఫింగర్ అంటాం మనం. 6వ ఏళ్ళు అంటారు చాలా మందికి. 21 ఏళ్ళు అంటారు. ఆ ఏళ్ళు ఏం చేస్తుందంటే, ఏళ్ళు అందంగానే ఉంటుంది. 6 ఏళ్ళు అందంగానే ఉంటుంది, రక్తం కూడా ఉంటుంది, ఫ్లెష్ ఉంటుంది. కానీ దానికి ఏం పని చేయదు. ఇట్ విల్ నాట్ వర్క్. కానీ అందానికి మాత్రం 6 ఏళ్ళు కనపడతాయి. నువ్వు అలాగుంటున్నావా, లేకపోతే బొట్టను కూడా ఇలాగుంటున్నావా? దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. God is speaking today with us. How you are living with the God. ఆయనైతే నీ కోసం కరుణించడానికి నిలబడి నిన్ను ఆశీర్వదిస్తారని, స్థిరపరచబడి నీవు నూతన బలం పొందాలని దేవుడు ఎంతగానో ఆశీర్వదకరంగా నీ వైపే కను దృష్టి పెట్టి చూస్తున్నాడు. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను ఒక్కొక్కరిని అలాగ చూస్తున్నాడని మీరు గమనించాలి. ఆయన నన్ను చూస్తున్నాడని నేను అనుకుంటున్నాను. డెఫినెట్లీ ఈజ్ లుకింగ్ అట్ మీ. దేవుడికి స్తోత్రాలు. నిన్ను కూడా చూస్తున్నాడు నా దేవుడు. నిన్ను కూడా చూస్తున్నాడు నా దేవుడు. హల్లెలూయా. అలాగే పరిశుద్ధ గ్రంథములు ఒక భక్తుని గురించి చదువుతా. ఆదికాండము 49వ అధ్యాయము 18వ వచనములు ఒక భక్తుడు ఏ రీతిగా దేవుని కొరకు ఎదురు చూస్తున్నాడో మనం చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా. యెహోవా 49 ఆదికాండము 18. నీ రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నారు. చాలా యెహోవా నీ రక్షణ కొరకు. ఎవరంటండి ఆయన రక్షణ కోసం కనిపెడుతుంది? యాకోబు భక్తుడు ఆయన రక్షణ కోసం కనిపెడుతున్నాడంట. దేవునితో పోరాడినటువంటి ఒక భక్తుడు, ఇశ్రాయేలు అనే భక్తుడు తన బిడ్డలను ఆశీర్వదిస్తూ చెప్తున్నాడు, యెహోవా నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుచున్నాను. దేవునితో పోరాడినటువంటి వ్యక్తి ఆయన చివరి దశలో మాట్లాడుతున్న మాటని వీళ్ళందరినీ ఆశీర్వదిస్తున్నాడు. అప్పుడు మాట్లాడుతున్నాడు, నీ కొరకు నీ రక్షణ కొరకు నేను ఎదురు చూస్తున్నానని. నీవు ఆ మాటని ఎప్పుడైనా నీ మనస్సులో భద్రపరుచుకొని దేవుని కొరకు ఎదురు చూచే రక్షణాత్మకమైన జ్ఞానంతో బలపరచబడి ఉన్నావా లేదా అని దేవుడు అడుగుతున్నాడు. అమ్మో కరోనా వస్తే మరణిస్తానని ఉన్నావా? నా దేవుడు రక్షిస్తాడని నువ్వు ఎదురు చూస్తున్నావు. No doubt every human being had that mind in the fear and a complex ఉంది ప్రతి ఒక్కరిలో. అయినా నువ్వు విశ్వాసిగా ఆ మనస్సును నీవు కనుక్కొని ఉన్నావా? కనిపెట్టుకొని నీ మనస్సులో స్థిరపరచుకొని ఉన్నావని దావీదు యాకోబు భక్తుడు మనతో ఈ దినాన్ని మాట్లాడుతాడు. కీర్తనాకారుడు 25వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. కీర్తనాకారుడు 25వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము.
నీ త్రోవలను నాకు అని. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అజ్ఞానులు అని దేవునితో మాట్లాడండి. ఫస్ట్ మీరు మాట్లాడాల్సింది ఏంటంటే ప్రార్థనలో, నేను అజ్ఞానిని స్వామి, నిన్ను బట్టే నాకు జ్ఞానం వస్తున్నది, నీవు లేకపోతే నాకు జ్ఞానం లేదు, నీవే నా జ్ఞానము అని తెలియజేస్తూ నేను ఎలాగ జీవించాలి. యు మే బి హ్యావింగ్ యువర్ ఓన్ ఐడియాస్ టిల్ నీకు ఒక షెడ్యూల్ ఉండొచ్చేమో, నువ్వు ఉదయాన్నే లేచి ఆఫీస్కి వెళ్ళొచ్చేమో, ఆ టైం ప్రకారం వెళ్ళొచ్చేమో, కానీ నీవు చెప్పాల్సింది ఏంటంటే దేవుడితో ఇప్పుడు చదువురా మాట ఈ రీతిగా మాట్లాడాలి. యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. తేటపరచుము అంటే క్లియర్ గా చెప్పమని. అంటే క్లియర్ గా చెప్పమని ఎందుకు అడుగుతున్నాడు? మనకు కనపడతాయి, అవి క్లారిటీ ఉండవు. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతావో తప్పకుండా నీ వెళ్ళే మార్గం తప్పు రైట్ డెఫినెట్ గా చెప్తాడు. God speaks with you. నువ్వు వెళ్ళొద్దు అని దేవుడు అనేక విధాలుగా నీకు చెప్తాడు. వాక్యం ద్వారా చెప్తాడు, మాటల ద్వారా చెప్తాడు, పక్షుల ద్వారా చెప్తాడు, జంతువుల ద్వారా చెప్తాడు. లేకపోతే లోకంలో ఉన్న ఏ పరిస్థితులైనా నీవు ఏ దేంట్లో అవగాహన చేసుకోగలవు అన్ని మనుషుడే నీకు పంపిస్తాడు నా దేవుడు. దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉండి స్టిల్ వి ఆర్ బ్లైండ్లీ వాకింగ్ ఇన్ ద డార్క్నెస్. చీకటిలో నడుస్తున్నావు, చీకటిలో నడుస్తున్నావు. అందుకని దేవుడు అడుగుతున్నాడు, నాకు మార్గములను తెలియచేయమని నీవు అడగాలి. ఆ రీతిగా నువ్వు బలపరచబడి ఉండాలని దావీదు భక్తుడు తెలియజేస్తున్నాడు. దావీదు భక్తుడికి దేవుని మార్గాలు తెలీదా? ఈ రోజు ప్రతివల్ ఆయన బాల్యము నుంచే పరిశుద్ధాత్మ వశుడైనటువంటి వాడు. బాల్యములోనే అనాయింట్మెంట్ అభిషేకించబడినటువంటి వాడు. దేవుడు అంటున్నాడు, నా హృదయానుసారుడు అంటున్నాడు, నా హృదయంలో ఆయన యొక్క ప్రత్యేకమైన స్థానం అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, ఆ రెండు విషయంలో తప్ప దావీదు ఏ విధమైనటువంటి పాపము తప్పు చేయలేదని ఆయనే సాక్ష్యం ఇచ్చిన ఒక భక్తుడు అన్నాడు. శక్తివంతమైన దేవుడి యొక్క శక్తి స్వరూపమైన దేవుడి యొక్క శక్తిని కలిగి ఉంటే, సజీవుడైన దేవుడి శక్తిని కలిగి ఉంటే, ఆ యొక్క దేవాలయ దేవుడి యొక్క మహోన్నతమైన కార్యాలతో బాధుడుగా ఉన్నప్పుడే ఒక గొలియాతనే 17 అడుగుల వ్యక్తిని ఒక్క గోలితో మరణింపజేసిన వాడిగా ఉంటున్నాడు. దేవుడికి స్తోత్రాలు. అది ఎవరి శక్తి? నా దేవుని శక్తితో చేసిన వాడు. ఆయన అడుగుతున్నాడు, నాయనా నీ మార్గములను తెలియచేయము. ఇశ్రాయేలీయులందరూ పారిపోతున్నారు, ఇశ్రాయేలీయులందరూ యుద్ధం చేయలేక పారిపోతున్నాడు. ఒక వ్యక్తిని బట్టి ఈయనకి మార్గాలను తెలియజేశాడు దేవుడు. ఏ మార్గం తెలియజేశాడు? యు హావ్ టు టేక్ ఇట్ ఏ కెటాపులిట్ అన్నాడు. కెటాపులిట్ అంటే వడిసెలు తీసుకొని ఒక రాయి తీసుకొని కొట్టాడు దేవుడు. అది మార్గం తెలియజేయటం. వాళ్ళందరికీ యుద్ధం చేయడానికి కత్తులు తీసుకొని కట్టారాలు తీసుకొని రెడీగా ఉన్నాడు. దేవుడు ఏం మార్గం తెలియజేశాడు? వడిసెలు తీసుకొని ఒక రాయి పెట్టి కొట్టేసాయి, వాడు చచ్చిపోతాడన్నాడు. లేకపోతే చచ్చిపోయాడు. దేవుడికి స్తోత్రాలు చెప్పాడు. అది మార్గంలో తెలియచేయటం. దేవుడు నువ్వు అజ్ఞానివైనా కూడా, నువ్వు అజ్ఞానివైనా కూడా మార్గములను తెలియజేసే దేవుడు. తేటతెల్లముగా తెలియజేస్తాడు, తేటతెల్లముగా తెలియజేస్తాడు. కాబట్టి అతి దేవుడు నువ్వు కలిగి ఉండి స్టిల్ గాడ్ ఈజ్ లుకింగ్. స్టాండ్, నుంచోనేటాడు. స్కూల్లో మనం చిన్నప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు? నుంచోబెట్టేవాడు. ఎండలో నుంచోబెట్టేవాళ్ళు, లేకపోతే గోడ కూర్చి ఇప్పుడు వేస్తున్నాడు తెలియదు కానీ ఆ రోజుల్లో అయితే గోడ కూర్చి ఎండలో నుంచోబెట్టేవారు. నా దేవుడు పనిష్మెంట్ లాగా నీ కోసం నుంచొని కరుణ కోసం నుంచొని ఉంటాడండి నా దేవుడు. దేవుడికి ఒకసారి స్తోత్రాలు. హల్లెలూయా. 32వ అధ్యాయంలో కూడా దావీదు వారి యొక్క సత్యాన్ని తెలియజేస్తాడు. చూడండి, హల్లెలూయా. 32:18. హల్లెలూయా. 33:18. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, అక్కడ కాదు, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరములో వారిని సజీవులుగా కాపాడుటకును. రెండు మాటలు మీరు కాన్ఫిడెన్స్ గా తీసుకోండి, లెక్కలో తీసుకోండి. ఇప్పుడు మనకు అదే ప్రాణమే. ఇప్పుడు ప్రాణమేగా మనకి ఇప్పుడు భయపడుతుంది. ప్రాణం పోతే ఇదే అందరికి ఇదే.
తెల్లారేటప్పుడు వంటదో లేదో తెలియట్లేదు చాలా మందికి. నైట్ పడుకునేటప్పుడు ఒక థాట్, ఒక రేపు థాట్ వస్తున్నది, ఒక ఆలోచన వస్తున్నది. డోంట్ బ్రింగ్ దట్ ఇన్ టు మైండ్. యేసయ్యా 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 అనడే ఆ థాట్ చాతాడుతాడు, పరిగెత్తింది, అప్పుడు దెబ్బలు పరిగెత్తాలి. దాంట్లో బలం ఉంది, ఆ నామములో బలం ఉన్నది, ఆ నామములో శక్తి ఉన్నది. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, వారి ప్రాణమును మరణము నుండి తప్పించినట్టు. దేవుడికి స్తోత్రం. నీ ప్రాణాన్ని మరణము నుండి తప్పించడానికి ఆయన శక్తివంతుడని నీకు ఎందుకు తెలియట్లేదు? మళ్ళీ చెప్పాలైనా రెండో మాట ఏంటో తల్లి చదువు, కరువులో వారిని సజీవులుగా కాపాడినట్టు. కరువులో కూడా ఆహారం కూడా పెడతారంటారండి. సజీవులుగా ఉంచడానికి, నీ ప్రాణాన్ని కాపాడటానికి ఆహారాన్ని కూడా పంపిస్తారంటున్నాడు. కాకులతో ఆహారం పంపిన దేవుడు మన దేవుడు. ఏ కాకైతే దొంగ అయిందో ఆ కాకై, ఆ దొంగతనం చేసిన కాకి చేత దేవుడు ఆహారం పంపాడు. అలాగే నీకు కూడా నీ శత్రువు చేత నీకు ఆహారం పంపిస్తాడు దేవుడు. దేవుడికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. యెషయా భక్తుడు 8వ అధ్యాయము 17వ వచనములో మరొక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. హల్లెలూయా స్తోత్రం. నేను యాకోబు వంశమునకు తన ముఖమును మరుగు చేసుకుని యెహోవాను నమ్ముకొని నేను ఎదురు చూస్తున్నాను, ఆయన కొరకు నేను కనిపెట్టుచున్నాను. ఏంటది? ఆయన మరుగు చేసుకున్నట్ట దేవుడు, అయినా కూడా నువ్వు ఎదురు చూస్తున్నట్ట యెషయా భక్తుడు. చాలా సున్నితమైన మాట. మనకేమో ఎదురు చూస్తానంటే కూడా ఎదురు చూస్తుంది, మనం నిలబడ్డానని ఎదురు చూస్తున్నా. ఈయనైతే ఏమంటున్నాడంటే ఆయన మరుగు చేసుకున్నా కూడాను ఆయన కోసం నేను ఎదురు చూస్తాను. ఆశీర్వాదాలు లేట్ అయిపోయింది అనుకోండి, మనము డాక్టర్ ఏంటి మోకాళ్ళు నలిగిపోతున్నా కూడా ప్రార్థన చేస్తున్నా కూడా నాకు ఇవ్వట్లేదు ఆశీర్వాదాలు. నీ మోకాళ్ళు నలుగుతున్నాయేమో కానీ హృదయం నలిగిందో లేదో చూసుకో. నీ హృదయం నలగాలి. నీవు దేవుడితో ప్రార్థించినప్పుడు, నా దేవుడు ప్రార్థిస్తున్నప్పుడు ఆయన చెమట రక్త బిందువుల వలె కారుడు. దేవుడికి స్తోత్రం. ఆ రీతిగా నీ హృదయం, నీ ఆత్మ దేవుడితో సంధి చేయాలి. ఎనాటమీలో నేను డాక్టర్ని అడిగాను, ఈజ్ ఇట్ పాసిబుల్ సార్ అని. అప్పుడు నేను కొత్తగా దేవుడితో ఆశ్చర్యకరంగా పిలువబడినప్పుడు ప్రతిదీ డౌటే వస్తూ ఉండేది. ఈజ్ ఇట్ పాసిబుల్ అని అడిగితే డాక్టర్ ఒకటే మాట చెప్పాడు, ఎప్పుడైతే మెంటల్ గా హార్ట్ లో స్ట్రెస్ స్ట్రెయిన్ ఉంటుందో అప్పుడు దేవుడి యొక్క శక్తిని బట్టి యొక్క కణాలు పగిలిపోతాయట. ఈ స్వెట్ గ్లాండ్స్ పగిలిపోయి రక్తము ఆ స్వెట్ గ్లాండ్స్ నుంచి బయటకు వస్తుందట. దేవుడికి స్తోత్రాలు. అంటే ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ ఉన్నప్పుడు వస్తుందని చెప్పాడు. నా దేవుడు అలాగ ప్రార్థన చేశాడు. ఎప్పుడైనా నువ్వు ఒక గంట అయినా, ఒక అరగంట అయినా, ఒక 5 నిమిషాలైనా నా దేవుడి కోసం ప్రార్థన చేసావా? నీ ప్రత్యేకత దేవుడి గమనించావా? దేవుడిని నిన్ను ఆశీర్వదించడానికి ఆయన నిలబడి ఉన్నాడని నువ్వు ఎందుకు గమనించలేకపోతున్నావు? దేవుడికి ఒకసారి స్తోత్రాలు చెప్పుకుంటున్నా. హల్లెలూయా హల్లెలూయా. మరుగు చేయబడినటువంటి ఆయన ముఖమును చూడాలని నువ్వు ఆశపడాలి. నీకు కనపడతాడండి దేవుడు, ఆయన నిజ దేవుడు అండి. నీతో మాట్లాడతాడండి. ఆయన మర్చిపోతున్నామండి మనము. ఆయనను రాత్రి కలిసే నేను సాటర్డే మీటింగ్ లో దేవాత్రేవుడు ఆయన మీద మనము అవమానపరుస్తున్నామండి. ఆయన పేరు చెప్పుకొని ఆయన మనం అవమానపరుస్తాం. వీఆర్ ఇన్సల్టింగ్ అవర్ గాడ్. వై? బికాస్ ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడండి మనకి. నువ్వు పుట్టిన దగ్గర నుంచి వాటి వరకు ఎన్ని ఆశీర్వాదాలు మనం పొందామో మనకి లెక్క లేవు. కానీ ఆయనను మాత్రం ఈజీగా వదిలిపెట్టేస్తాం. గాడ్ ఆల్వేస్ లుక్స్ అట్. ఇవాళ ఈ కరోనా ప్రపంచానికి వచ్చిందంటే ఎందుకో తెలుసా? ఆయన ఆధిపత్యాన్ని మానవుడు ఒప్పుకోలేదు. దేవుని ఆధిపత్యాన్ని, దేవుడు ఆత్మ ఉన్నాడు, దేవునికి స్వరూపం లేదు, ఆయన ఆత్మదేవుడిగా ఉంటున్నాడు. ఆయన ఆధిపత్యాన్ని మనుషుడు మర్చిపోయాడు. చైనా దేశము అది ఏమంటుందంటే దేవుడు లేదంటున్నాడు. అందుకని ముందుగా చైనా దేశానికి మెడ మీద ఒక్కటి వేశాడు. తర్వాత అమెరికా దేశము ధనము జ్ఞానము నేనే దేవుడు అంటున్నాడు.
ఉన్నాడు. అందుకని అమెరికా దేశానికి వేశారు, తర్వాత ఇటలీ దేశానికి. వారైతే స్క్రిప్చర్స్ ని మర్చిపోయారు, మరియమ్మ దేవుడు అంటున్నారు. అందుకని వాళ్ళకి వేశారు స్క్రిప్చర్స్ గా చెప్పరు. అందుకని 3 దేశాల్లో ప్రపంచంలో దేవుడు చూపించాడు. 3 దేశాల్లో ఉన్నటువంటి మనుషులు ప్రపంచమంతా ఉన్నారు దేవుని ఆధిపత్యాన్ని మర్చిన వారు. అందుకని దేవుడి ఈ కరోనాని ప్రపంచాన్ని పంపి ఏ మనుషులు కూడా కరోనా అనకుండా ఉన్నారా? దేవుని క్రియ ఇది గమనించాలి. దేవుని కొరకు మనం ఇంకా ఆయన ఎందుకు చేస్తాడో అర్థం లేకుండా ఆయన అసలు మర్చిపోయే పరిస్థితిలోకి వెళ్ళాం. అలా ఉండకండి. దేవుడు ఏమి చేయడు. అగ్నిలో వేసినా కూడా కాలవకుండా బయటకు వచ్చారు యవనస్తులు. దేవుడికి స్తోత్రం. దేవుడు ఉన్నారు, నలుగురు పట్టుకొని నడుచుకుంటూ వచ్చాడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహాకృప, అంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం. దేవుడి దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు. ఇర్మియా భక్తుడు 14వ అధ్యాయము 22వ వచనంలో మరొక సత్యాన్ని మాట్లాడుతూ వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 14th and 22nd verse. ఆకాశము వాననీయగలదా? యెహోవా నీవే కదా దాన్ని చేయించున్నావు. దేవుని స్తోత్రాలు చెప్పండి, దేవుని స్తోత్రాలు చెప్పండి. ఇన్ని నువ్వు చేస్తున్నావు స్వామి, నీకోసమే స్వామి మేము ఎదురు చూస్తున్నాం. భక్తుడు ఇర్మియా బాగా యవ్వన ప్రాయంలో ఉన్నాడు. ఇర్మియా తాను ఒక అమ్మాయిని కూడా ప్రేమించాడు, పెళ్లి చేసుకోవాలని సిద్ధం చేసుకుని అంత గత్తారు. యవనస్తుడు లవ్ చేసిన అమ్మాయిని పక్కన పెట్టి తిరుగుతున్నాడు. ఇర్మియా అన్నాడు, దేవుడు నువ్వు రా అన్నాడు. ఈ ప్రోగ్రామ్ అంతా క్యాన్సిల్ అయిపోయింది ఇర్మియాది. ఆయన చెప్తున్నాడు ఈ మాట. దేవుని కొరకు ఆయన ఏమంటారంటే వీపింగ్ ప్రాఫిట్ అంటారు. వీపింగ్ ప్రాఫిట్, విలాపం ఎప్పుడు ఏడిపోయే అతనికి సమస్యలే. అతని అన్ని సమస్యలే, బాల్యం నుంచి సమస్యలకి ఆయన అనుకున్న బిడ్డ భార్యను యవనస్తురాలు వదిలిపెట్టేశాడు. దేవుని కొరకు సేవకు పరిగెత్తాడు. ఆ సేవకు పరిగెత్తినప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఆత్మీయత ఎంతంటే అద్భుతమైనది. ఇర్మియా గ్రంథం అర్థం కాదు, అసలు అర్థం కాని బుక్ అనమాట. ఆ బుక్ లో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నైనా జనముల పెద్ద దేవతలలో వర్షము కురిపింపగలుగుతున్నారా? వర్షం కావాలంటే నీ దేవుడు కురిపిస్తాడు. ఏలియా భక్తుడు ప్రార్థన చేయగా 3 సంవత్సరాల కాలము ఆయన వర్షం ఆపేశాడు, వర్షాన్ని కురిపించాడు. అంత గొప్ప దేవుడు ఒక మనుషుని యొక్క ప్రార్థన ద్వారా సూర్యచంద్ర నక్షత్రాలను 24 గంటల సేపు దేవాత్మ ప్రార్థించినట్టుగా మనం చూస్తున్నాం. దేవాత్మ దేవుని యొక్క మహాకృపను ఆ రీతిగా మనం గ్రంథంలో చూస్తుండగా ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఆకాశము వాననీయగలదా? మా దేవుడైన యెహోవా నీవే కదా. ఎప్పుడన్నా ప్రార్థనలు నువ్వు నా దేవుడివి అని నువ్వు సొంతం చేసుకున్నావా? హ్యావ్ యు బీన్ మేడ్ హిమ్ యాజ్ యువర్ ఓన్. నీకు నీవుగా నీ దేవుణ్ణి ఇలా సొంతం చేసుకోవాలి. నీ బిడ్డలను ఎలాగ నువ్వు సొంతం చేసుకుంటావు, అలాగే నీ దేవుడిని నీ సొంతం చేసి నా దేవుడు స్వామి. వీళ్ళు చెప్తున్నారు చూడండి, మా దేవుడే యెహోవా నీవే కదా దాన్ని చేయించున్నావు, నీవే ఈ క్రియలు నీవు చేయించున్నావు, నీ కొరకే మేము కనిపెట్టుచున్నాము. కనిపెట్టాలి. ఆయన కోసం కనిపెట్టే మనస్తత్వాన్ని మనం కలిగి ఉండాలి. God looks at you and standing before you. నీ కోసం నిల్చొని ఉన్న దేవుడు. ఆ రీతిగా నువ్వు ఆత్మీయతను బలపరుచుకొని ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇది నాన్న మనతో మాట్లాడుతున్నాడు. అవమానము నుండి స్వేచ్ఛను ఇచ్చేవాడు. నువ్వు అవమానంలో ఉన్నావనుకో, ఎందుకు ఆయన కోసం కనిపెట్టాలంటే, అవమానపు స్థితులు చాలా ఉంటాయి మన కుటుంబాల్లో, స్నేహితుల్లో, సంఘంలో, లేకపోతే లోకములు ఉంటాయి. కీర్తనాకారుడు 25వ అధ్యాయము 3వ వచనములో ఆయన ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు ఆత్మదేవుడు. హల్లెలూయా. 25 సిగ్గునందడు, సిగ్గునందరు. చూడండి దేవుడు మాట్లాడుతున్నాడు. మనకి అవమానాలు చాలా ఉన్నాయి. మనకి స్త్రీలకి కొన్ని విషయాల్లో అవమానాలు,
పురుషులకు కొన్ని విషయంలో అవమానాలు, అందరి స్త్రీలు పురుషులకు కూడా అనేక విషయాల్లో అవమానాలు పొందే స్థితులు మనం చూస్తాం. సిగ్గుపడే స్థితులు మనం చూస్తాం. మనం ఇవన్నీ కూడా కావాలని ఇంటెన్షనల్ గా చాలా మంది చేస్తానే ఉంటారు. అలాగూ ఒకరి సిగ్గుపరచడమే వారి యొక్క కార్యక్రమంగా పెట్టుకుంటారు. కానీ నా దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి, అద్భుతమైన మాటని. ఇప్పుడు చదువురా తల్లి ఆ మాటని. నీ కొరకు కనిపెట్టు వాళ్ళు ఎవడను ఇర్రెస్పెక్టివ్ ఎనీథింగ్ ఎల్స్, అంతే. ఎవడైనా కూడా రక్షించబడిన వాడైనా, రక్షింపబడని వాడైనా, రక్షింపబడిన వాడైనా కూడా ఆయన కోసం కనిపెట్టేవాడు ఏం చేయనట? సిగ్గు ఇన్సల్టింగ్ అనేది లేదు వాడికి. మా దేవుడికి అంత శక్తిని పొందుతారు. నెక్స్ట్ వచ్చిన ఏంటది? హేతువు లేకుండానే. అంతేగా, హేతు అంటే కారణం లేకుండా మనల్ని ఇన్సల్ట్ చేస్తున్నారు చాలా మంది. చాలా విషయాల్లో స్త్రీలకు ఇన్సల్ట్లు ఉంటాయి. కానీ దేవుని మీరు కనిపెట్టుకొని ఉండండి. వాడు ఎవరు చేస్తాడు? నిన్ను ఇన్సల్ట్ చేయాలనుకునేవాడు ఏమవుతాడు? వాడు సిగ్గునొద్దును. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. రక్షణ దేవుని యొక్క మహాకృపను బట్టి, గుడ్నెస్ ఆఫ్ ద గాడ్. విలాప వాక్యములు 3:25 ఒక సత్యాన్ని చూస్తున్నాం. విలాప వాక్యములు 3:25. హల్లెలూయా. యెహోవా దయాళుడు, వెదుకువారి ఎడల ఆయన దయ చూపువాడు. వెదకువారి ఎడల ఆయన దయ చూపువాడు. దేవునికి స్తోత్రాలు. ఆయనను వెతకాలి. దయ చూపించే దేవుడు, ఎదుటి వాడిని సిగ్గు పొందించే దేవుడు ఆయన. ఎందుకు నువ్వు ఆయన వెతకలేకపోతున్నావు? అంత బలవంతమైన దేవుడు నువ్వు కలిగి ఉంది, అంత ఆశీర్వదకరమైన దేవుడు నువ్వు కలిగి ఉంది. ఎందుకు నువ్వు ఇక్కడ ట్రబుల్లో ఉంటున్నావని ఆత్మదేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. ఆశీర్వాదము 30:18 మనం చదువుకున్నాం. ఇష్యా 64:4 ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని ఈ రీతిగా చదువుతున్నాం. యెషయా భక్తుడు 64:4 ఈ సత్యాన్ని చదువుకుంటున్నాడు. తన కొరకు కనిపెట్టు వారి విషయమై తప్ప ఏ కాలమున కూడా చూచి ఉండలేదు. అంతే అంతే. ఆ వచనాలన్నీ అట్లా అండర్లైన్ చేసుకోండి మీ జీవితాన్ని పనికొస్తాయి. తన కొరకు కనిపెట్టు వారి విషయంలో నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుడిని ఎవడు ఏ కాలమున చూచి ఉండలేదు. అఫర్మేటివ్ సెంటెన్స్ అంటారు దీన్ని. అద్భుతమైన శక్తివంతమైన వాగ్దానంతో కూడిన మాటను వేరే దేవుడు కూడా అక్కడ తీసుకొచ్చి పెట్టి చెబుతున్నాడు. దేవుడికి స్తోత్రం. ఎంత ధైర్యం అంటే అలా చెప్పాలి, ఎంత ధైర్యం అంటే అలాగ చెప్పాలి. నా దేవుడు అంత ధైర్యంగా చెప్తున్నాడు. మరి యొక్క సత్యం ఏంటంటే, తన కొరకు కనిపెట్టు వారి విషయంలో నీవు తప్ప తన కార్యము సఫలం చేయు మరి ఏ దేవుడు నేను ఎన్నడూ చూచి ఉండలేదు. ఏ కాలమున అట్టి దేవుడు కనగల సమాచారము మనుషులకు వినబడలేదు అట్టి సంగతి వారికి తెలిసి ఉన్నాడని కూడా తెలియట్లేదట. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. కాబట్టి నీ యొక్క పని కావాలంటే, నీ పనిలో సఫలము కావాలంటే కూడా ఆయన మీద ఆధారపడమని దేవుడు చెప్తున్నాడు. అయితే నీ అంతరంగ పురుషుడు ఎలాగున్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మంచిగా మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. హల్లెలూయా. 3:16 తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి 15 మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడిన మీ అంతరంగ పురుషుడిలో శక్తి కలిగి ఆయన ఆత్మ వలన మనందరం కనిపెట్టి ఉండాల్సింది ఏంటంటే, వీఆర్ నాట్ లివింగ్ ఆన్ ద స్క్రిప్చర్స్. పరిశుద్ధాత్మ దేవుని బట్టే మనం జీవిస్తున్నాం. ప్రతి విశ్వాసి గ్రహించాలి. ఈ లిటరేచర్ స్క్రిప్చర్ అనేది నీకు జ్ఞానం ఇవ్వటానికి, కానీ నువ్వు నివసించడానికి ఆత్మదేవుడు కావాలి. ఆత్మదేవుడు ప్రతి ఒక్కరి వ్యక్తి దగ్గర ఉంటాడు.
అందులో ఎవరికి భేదం లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆత్మదేవుడు వారి హృదయాల్లో అంతరంగ పురుషుల్లో ఉంటాడు. చూడండి ఆయన మాట్లాడుతున్న మాట. ఇప్పుడు చదువుతలు ఎక్కడున్న మాటని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను మన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపరచబడి సమస్త పరిశుద్ధతను జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుచున్నాను. ఇది మన యొక్క డ్యూటీ. ఇది మన యొక్క ఫార్మేషన్ ఆఫ్ ది బిలీవర్. ఈ విధంగా నువ్వు ఫామ్ అవ్వాలి. నీ అంతరంగ పురుషుడిలో, నీ హృదయంలో నీవు దేవుని ఆత్మను కలిగి సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో జీవిస్తున్నావా లేదా? ఓన్లీ లిమిటెడ్ నాలెడ్జ్ తో జీవిస్తున్నావా? లిమిటెడ్ నాలెడ్జ్ దేవుడు అడగట్లేదు. సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోమని దేవుడు అడుగుతున్నాడు. ఆ రీతిగా నువ్వు బలపరిచి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు. 7 things man can renew again. 7 విషయాలు మనుష్యుడు రెన్యూ చేసుకోవచ్చు నూతనంగా బలపరచబడడానికి. చక్కగా చదువుకుందాం. ఆ యొక్క సంస్కారాలు మనం ప్రవేశిస్తాం. 7 things man renew can do again and again. Be renewed again. కీర్తనకారుడు 85వ అధ్యాయము 6వ వచనములో ఈ సత్యాన్ని తెలుపుతున్నా. కీర్తన 85:6 ఆత్మదేవుడు మాట్లాడు. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను. ఫస్ట్ మాట ఏమన్నాడు అందులో? నీవు దేవుని యందు నువ్వు సంతోషించడానికి ఒకవేళ నువ్వు దూరం అయితే ఈ మాటను దేవుడితో పెట్టి ప్రార్థించాయి. నీ యందు నేను సంతోషించాలి స్వామి. మనం చిన్న చిన్న విషయాల్లో సంతోషించడానికి ప్రయత్నం చేస్తాను. మళ్ళీ చెప్పురా నవ్వుకుంటానికి ప్రయత్నం చేస్తారు. అలా కాదు. నీవు దేవుని యందు సంతోషించడానికి నీ హృదయాన్ని నీ ఆత్మని సిద్ధపరచుకొని దేవుడిని అడుగు. దావీదు భక్తుడు అదే అంటున్నాడు. ఎంత చక్కగా చెబుతున్నాడంటే మళ్ళీ ఒకసారి చదవదండి. నీవు మరలా మమ్మను అంటే మనము దేవునితో లేకపోతే ఏమిటంటే మనం మరణించిన వారితో సమానం. ఆయనతో మనం జీవించలేకపోతే ఆయన దృష్టిలో మనం మరణించిన వారితో సమానం. మనం దేవాతి దేవుడు చెప్పాడు నిద్రించిన వారితో సమానం అని. కానీ తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడు? నువ్వు మరణించిన వారితో సమానం అంటున్నాడు. ఇర్మియా భక్తుడు 3వ అధ్యాయం రిటర్న్ టు గాడ్ అగైన్. దేవుడి దగ్గరికి తిరిగి రావటం. ఇర్మియా 3:1. హల్లెలూయా. స్తోత్రం. మరియు ఒకడు తన భార్యను త్యాజించగా ఆమె అతని యొద్ద నుండి తొలగిపోయి వేరొక పురుషునిదైన తరువాత అతడు ఆమె యొద్దకు తిరిగి చేరున అలాగు జరుగు దేశము బహుగా అపవిత్రమగును కదా. అయినను నీవు అనేకులైన వెటకాండతో వ్యభిచారము చేసినను నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి 2 చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి. ప్రపంచానికి విరుద్ధమైనటువంటి ఆశ్చర్యకరమైన మాటను దేవుడు చెప్తున్నాడు. స్పెసిఫికేషన్ ఇస్తున్నాడు దేవుడు. లోకములో మానవుడు తన యొక్క జ్ఞానము చొప్పున ఒక స్త్రీని ఎంతగా అవమానపరుస్తాడు. అవి కూడా నేను లెక్క చేయను. నువ్వు ఇతర దేవతల దగ్గరికి వెళ్ళి నేను లెక్క చేయను. నీవు రా తిరిగి రాని దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. దేవుడికి ఒకసారి స్తోత్రాలు. యెహెజ్కేలు భక్తుడు కూడా మరొక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. 33:14 ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. యెహెజ్కేలు 33:14. హల్లెలూయా. మరియు అతడు తన పాపము విడిచి నీతి న్యాయములను అనుసరించుచు పాపము జరిగింపకయుండి అనుసరించినడలా అతడు మరణమునందక అవశ్యముగా బ్రతుకు. పాపము చేసినా కూడా
దేవాతి దేవుడు అంటున్నాడు, తిరిగి నేను రక్షించుకుంటానని దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని దగ్గరకు రావడానికి వెనకాడొద్దు, దేవుని దగ్గర రావడానికి వెనకాడొద్దు. దేవుడు మాట్లాడుతున్న మాటలను సత్యాన్ని గ్రహించాలి. టర్న్ ఫ్రమ్ సిన్ అగైన్. జోబియా 25:25 పాపము నుండి తిరిగి దేవుని చెందికి రావుట, పాపము నుండి తిరిగి దేవుని సన్నిధికి రావుట. 25 నీ చేతి పనుల వలన నాకు కోపము పుట్టించుకున్నట్లు నేను మీకు ఏ బాధయు చేయకూడనట్లు అన్య దేవతలను అనుసరించుటయు వాటిని పూజించుటయు వాటికి నమస్కారము చేయుటయు మాని మీరందరూ మీ చెడ్డ మార్గమును మీ దుష్ట క్రియలను విడిచిపెట్టి యెహోవా మీకును మీ పితరులకును నిత్య నివాసముగా దయచేసిన దేశంలో మీరు నివసించరని చెప్పుటకై యెహోవా పెద్దల కడ లేచి ప్రవక్తలైన తన సేవకులందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చినను. పెద్దల కడ లేచి నువ్వెక్కడ ఇబ్బంది పెడతా ఉన్నది? పొద్దున్న మన డ్యూటీకి వెళ్ళేటప్పుడు పెద్దల కడ లేవడానికి సమయాన్ని అలారాలు పెట్టుకొని వస్తారే టు అటెండ్ అవర్ జాబ్స్. నీకోసం అలాగే దేవుడు పెద్దల కడ లేచి ఉదయాన్నే లేచి నిన్ను రక్షించడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడనే మాటను కూడా నువ్వు గ్రహించలేకపోతున్నావు. నిలబడ్డాడని గ్రహించలేకపోతున్నావు. ఆయన పెద్దల కడ లేచాడని గ్రహించలేకపోతున్నావు. ఆయన కనుదృష్టి నీ మీద ఉందని గ్రహించలేకపోతున్నావు. ఆయన యొక్క ఆత్మీయత నీపై విస్తరించబడి ఉందని కూడా నువ్వు గ్రహించలేకపోతున్నావు. కృపలో నిన్ను భద్రపరచాడని కూడా నువ్వు గ్రహించలేకపోతున్నావు అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 11:20 ఒక మాటని, బి గ్రేట్ఫుల్ ఇన్ టు ది ఆలివ్ ట్రీ అగైన్. రోమా 11:20 బి గ్రాఫ్టెడ్ ఇన్ టు ది ఆలివ్ ట్రీ అగైన్. వారు అవిశ్వాసమును బట్టి విడిచివేయబడి నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక భయపడము. దేవుడు స్వాభావికమైన కొమ్ములను విడిచిపెట్టని ఎడల వారు తమ అవిశ్వాసములో అవిశ్వాసమును బట్టి విడిచివేయబడి వారు తమ అవిశ్వాసములో నిలవకపోయిన ఎడల అంటుకట్టబడుదురు. దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు. అంటుకట్టడానికి తెలుసు కదా, గ్రాఫ్టింగ్ ఆఫ్ ట్రీస్ బాటనీ స్టూడెంట్స్ బాగా తెలుస్తుంది. ఒక చెట్టు నుంచి ఒక చెట్టును తీసుకొని వచ్చి ఆ కొమ్మను తీసుకొచ్చి ఆ చెట్టుకి ఇలాగా కట్టేస్తారు. కడితే ఈ చెట్టులో ఉన్నటువంటి పూలు దీనికి వస్తాయి. నువ్వు పాపివైనా కూడా ఆయనలో నువ్వు అంటుకట్టు పడటానికి ఆయన సిద్ధంగా. దేవుడిలో అంటుకు కట్టాట బాటనీ నాలెడ్జ్ తో చెప్తున్నాడు దేవుడు. ఆ ఫలములు పుష్పములే నీలో ఉంటాయట. ఇశ్రాయేలీయుల విషయంలో ఆయన చెప్తూ ఈ మాటను మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈస్ గోయింగ్ టు గ్రాఫ్ట్ యు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:12 బి టాట్ అగైన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:12 హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. హీబ్రూస్ 5:12 కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవస్తులలో మొదటి మూల పాఠములను ఒకటి మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగల వారు కాదు. ఈ పాయింట్లు అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏ స్టేజ్ లో ఉన్నారు? మీరందరూ బలమైన ఆహారం తినే చర్చి వాడు. ఐఎమ్ షూర్ ఆఫ్ ఇట్. చిన్నపిల్లల పాలు తాగడానికి ఇంకా మళ్ళీ రెడీ అయ్యారు. ఈ 8-9 మాసాలు బలకిందై ఎదురు చూడండి. దేవుడు మీకు బలమైన ఆహారాన్ని పెడతారంటున్నారు. మరి బలమైన ఆహారం తింటా ఉంటాం చర్చిలు. మీ పాస్టర్ పెడతా ఉంటాం. మళ్ళీ మన బలమైన ఆహారానికి కావాల్సినటువంటి సినారియో అంతా మారిపోవడానికి దేవుడికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. బి మేడ్ ఓవర్ అగైన్. జోబియా 18:4 ఒక మాట. హల్లెలూయా 18:4 ఇర్మియా. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కుమ్మరి దిగడమనితో చేయించున్న కుండ వారి చేతిలో విడిపోగా దిగడమను మరలా తీసుకొని కుమ్మరి తనకు ఇష్టమైనట్టుగా దానితో పర్యవకుండా చేశాడు. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. మనం చేసే పనులతోనే ఒక ఉదాహరణ చెప్తాడు. కుమ్మరి ఎలాగ చేస్తాడట, ఆ కొండ పాడైపోయినప్పుడు మరలా పట్టినంత తీసి
మనలో ఒక కుండగా తయారు చేస్తాడు. ఒకవేళ నువ్వు పగిలిపోయి ఉంటే విశ్వాసిత రీతిలో నువ్వు ఎదురు చూడు, దేవుడు నిన్ను మరలా ఒక సృష్టిగా సృష్టించుకుంటాడు. నీకు అర్థమయ్యే రీతిలోనే దేవుడు ఈ దినాన మాట్లాడుతున్నాడు. 7వది హల్లెలూయా, బి బోర్న్ అగైన్. జెరమియా 3:3, ఇర్మియా గ్రంథము 3:3. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. కావున వానలు కురియక మానెను, కడవరి వర్షము లేకపోయి ఉన్నది. అయినను నీకు వ్యభిచార స్త్రీ ధైర్యం అంటే ధైర్యం కలదు, సిగ్గుపడనలుకున్నావు. అయినను ఇప్పుడు నీవు నా తండ్రి చిన్నప్పటి నుండి నాకు చెలికాడు నీవే అని నాకు మొరపెట్టుచుండవా? ఆయన నిత్యము కోపించునా, నిరంతరము కోపము చూపునా అని నీవు అనుకునేదను. నీవు చేయవలసిన దుష్కార్యములు చేస్తూనే ఉన్నావు. ఇది మనల్ని బట్టే దేవుడి మాట మాట్లాడతాడు. దేవుని యొక్క మైండ్ సెట్ ఏంటో చెప్తూ, అలా ఉండకూడదు, నాది టెంపరీ అయిన నా కోపం, ఆ కోపాన్ని ఇప్పుడే వదిలిపెడతాడే నా దేవుడు అనే మనస్తత్వం నీకు తెలిసినా కూడా ఇంకా దుష్కార్యములు చేస్తాం. దుష్కార్యం అంటే ఏం కాదు, మనం లేదు ఇండియన్ ఐపీసీలో ఉన్న చట్టాలను మీరు గుర్తు తెచ్చుకోకండి. దేవునికి అవిధేయత అంటే బస్, అదే దుష్కార్యము. ఆ ఒక్క అవిధేయతని ఆది మానవుని ఆయన సన్నిధిలో త్రోసివేశాడు. సింపుల్ అది. మరి అందరూ అనుకుంటున్నారు దుష్కార్యాలు, తప్పులు, ఏదేదో ఆలోచించుకుంటున్నారు. డోంట్ గో టు దట్ సెక్షన్. ఆయన వాక్యానుసారమైన స్థితి మనలో లేకపోవటమే దుష్కార్యం, అంటే అవిధేయత. అది మనకు ఉండకూడదు. వీ హావ్ టు బి కమిటెడ్ స్లేవ్ టు ద గాడ్. స్లేవ్ గా ఆయన కొరకు ఉండాలి. యాకోబు భక్తుడు రాసిన మాట చదువుకుందాం, ముగించుకుంటున్నాం. 5వ అధ్యాయము 19వ వచనం. యాకోబు భక్తుడు 5:19. హల్లెలూయా. తొలగిపోయినప్పుడు మళ్ళించినడలా మళ్ళించువాడు ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకొనవలెను. చాలా కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. దేవుని యొక్క మైండ్ సెట్ ఎలాంటి, నీవు ఒక్కసారిగా సత్యాన్ని తెలుసుకుని దేవుని పాదాలు పట్టుకొని ప్రణమిల్లినప్పుడు నీకున్నటువంటి అనేకమైన పాపాలన్నీ కూడా తొలగింపబడతాయి అంటున్నాడు. ఎందుకంటే ఈజియెస్ట్ గాడ్ ఎక్కడ రుణానికి తీసుకున్నట్టు నేను చెప్తాను. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి ఎదురు చూచే మనస్తత్వాన్ని కలిగిద్దాం. మన జీవితాన్ని ఒకసారి మళ్ళా రెన్యూ చేసుకుందాం. దేవుని యొక్క ఆత్మీయతతో మనం బలపరచబడి శక్తివంతమైన స్థితిని కలిగి ఉందాం. దేవాది దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సంగమా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి, ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి ప్రభురాత్రి భోజన సంస్కారము, దేవాది దేవుని యొక్క శరీరము, దేవాది దేవుని యొక్క నిష్కలంకమైన రక్తమును స్వీకరించే సమయము ఆసన్నమైనది. అత్యంత పరిశుద్ధమైనది, అత్యంత శ్రేష్టమైనది, అత్యంత విలువైనది. ఆ స్థితిలోనికి మనం ప్రవేశిస్తున్నాం. గా కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 11లో ఉన్న సత్యాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. 26వ వచనము. వీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో నుండి త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రభువు వచ్చే వరకు ఎదురు చూడాలి. ప్రభువు వచ్చే వరకు ఎదురు చూసే మనస్తత్వం మనకు ఉండాలి. ప్రభువు వచ్చే వరకు ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే డెఫినెట్ గా ఆయన వచ్చే టైం అయిపోయింది. డెఫినెట్, ఇట్ ఈస్ డెఫినెట్. దేశాలు కూడా 10 దేశాలు కలుస్తాయి. 10 దేశాలు కలిసి సాతాను యొక్క బంధకాల్లోకి వెళ్ళిపోతారు. ఆ 10 దేశాలు సాతాను కలిసి ఈ లోకాన్ని 3.5 సంవత్సర కాలము ఒక గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి దేవుని యొక్క కృప కంటే కూడా ఎక్కువగా అడ్మినిస్ట్రేషన్ పరిపాలన చేస్తారు. అబ్బా, ఎంతకంటే గొప్ప పరిపాలన యేసుక్రీస్తులో కూడా లేదు అన్నట్టుగా చేస్తారు. ఇప్పుడు అదే జరుగుతుంది. దేశాలు
ఈ అమెరికా దేశము, చైనా దేశము, రష్యా దేశము, ఫ్రాన్స్ దేశము, ఈ దేశాలన్నీ కూడా ఇప్పుడు ఒక దానికి మూలానికి వస్తున్నాయి. ఇంగ్లాండ్ దేశము, వీరందరూ కూడా కలిసి ఆ సాతాను యొక్క బంధకంలోకి వెళ్ళిపోయి ఇస్రాయేల్ దేశంలో సెంట్రలైజ్ చేసి అడ్మినిస్ట్రేషన్ చేయబోతున్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రభువు రాకడ కొరకు ఎదురు చూడాలి. ఎందుకు చూడాలంటే వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ మనం చూడకూడదు, వాళ్ళ యొక్క బహు శ్రమల కాలాన్ని మనం చూడకూడదు. ఈ 3.5 సంవత్సరాల కాలం శ్రమల కాలం ఉంటుంది. దాన్ని చూడకుండా పరిశుద్ధులుగానే ముందుగానే లేపబడాలి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవునికి స్తోత్రాలు, దేవునికి స్తోత్రాలు. ప్రభువు కొరకు నువ్వు ఎదురు చూచినప్పుడు ముందుగానే ఆకాశ మహాకాశములోనికి పరిశుద్ధుడుగా నువ్వు లేవనెప్పడానికి నువ్వు దేవుని కొరకు ఎదురు చూసేవాడిగా ఉండాలని దేవుడు ఇది నాకు మాట్లాడుతున్నాడు. నువ్వు నూతనమైనటువంటి అనుభవాన్ని నువ్వు సంపాదించుకోబట్టినాడు. ఆ నూతనమైన అనుభవాన్ని నీకు ఉండాలి. ఆయనను ఎదురు చూసే స్థితిలో నువ్వు ఎదగాలని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నీవు పరీక్షించుకో. నేను ఎదురు చూస్తున్నానా దేవుని కొరకు లేదా, నేను ఎదురు చూస్తున్నానా లేదని పరీక్షించుకోవాలి. కాబట్టి మన బంధువులు, రక్త సంబంధికులు, తండ్రి తల్లి దూరం వెళ్ళి వస్తున్నప్పుడు వాళ్ళ కోసం మనం ఎదురు చూస్తాం. ఇప్పుడు ఎదురు చూసేది లేవు. ఎవరికంటే రోడ్ల మీద కూర్చొని వాళ్ళు వస్తారో లేదో తెలియదు కానీ రోడ్డు మీద కూర్చొని చూస్తూ ఉంటాం. మా నాన్నగారు వస్తున్నారని తెలిసి నేను ఇంట్లో వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడానికి ముందుంటాను. నా నేచర్ అది. ఎవరు తప్పు చేస్తారో వాళ్ళ కోసం ముందే పరిగెత్తుకుంటుంది. మా నాన్నగారు కంప్లైంట్ ఇచ్చి ఎదురు చూస్తే అలాగే ఎదురు చూడాలి. దేవుని కొరకు ఎదురు చూసే మనస్తత్వం ఉండాలి. కాన్షియస్ మనలో ఉండాలి. దేవుడి దినాన్ని అదే మాట్లాడుతున్నాడు. నూతన బలాన్ని ఇస్తారంటున్నాడు. నేను నువ్వు పరీక్షించుకో. వాట్ ఈస్ మై స్టేటస్? నేను అలా ఉంటున్నానా, లేకపోతే నా ఇష్టానుసారమైనటువంటి ఎదురు చూసే మనస్తత్వంలో ఉన్నాను? ఆయన కోసం నిరంతరం ఎదురు చూసే అందుకని ఈ లోక పనులని చేయదల్లా, ఈ లోకంలో జీవించండి, కానీ ఆయన కొరకు ఎదురు చూసే మనస్తత్వాన్ని పరీక్షించుకోండి. దేవునితో మాట్లాడండి. ఏమంటున్నాడు చూడండి. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవలను, అలాగ చేసి రొట్టెలు తిని ఆ పాత్రలో తాగవలను. ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగునికి తిని త్రాగుచున్నాడు. అందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోతాము. ఆయన తీర్పు తీర్చే కంటే ముందు మీరు తీర్పు తీర్చుకోబడతాడు. ఆయన తీర్పు అయితే కఠినం, మీ తీర్పు అయితే రేపు దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఉంటుంది. 2 మీ తీర్పులో దేవుని సన్నిధికి వెళ్తావు, ఆయన తీర్పు తీర్చే దేవుని నరకానికి. దానికంటే ఇది బెస్ట్ కదా. కాబట్టి మీరు తీర్పు తీర్చుకోండి. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును కాక. అన్నిటిగా పరిశుద్ధ గ్రంథములో దేవాది దేవుడు ఇచ్చినటువంటి యోగ్యకరమైన స్థితిని మనం చూస్తుండగా సంస్కార ఆరాధనలోనికి మనం ప్రవేశిస్తున్నాం. ఆ యొక్క దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనము సిద్ధపడిన ప్రతి ఒక్క ఆత్మ ప్రార్థనలో కొనసాగండి. ఆయన శరీరమును రక్తమును మనం స్వీకరించుకుంటున్నాం. ఆయన ఇక్కడ ఉన్నాడని భయముతో, ఆయన ఇక్కడ ఉన్నాడనే భయముతో మీరందరూ ఎదురు చూడండి. దేవుడి దినాన ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఆయన శరీరము నిమిత్తము రక్తము నిమిత్తము అనామని సహోదరి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడైన వందనాలు, వందనాలు. అయ్యా, మా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య మీకు వందనాలు. మీ రక్తాన్ని చిందించి ప్రభువా మీ రక్తంలో మమ్మల్ని కడిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. అటు మీ శరీరాన్ని రక్తాన్ని మేము భుజించడం ద్వారా నిత్యము నీ యొక్క
రీతిలో మరణం గురించి ప్రచురించదని వాక్యం సెలవిస్తున్నది. ఆ రీతిగా ప్రభా నీ శిలువ మరణం గురించి ప్రభు ప్రచురించే ధన్యతను మీరు మాకు ఇచ్చినందుకు కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయా మా యొక్క సమస్త రుగ్మతలు మీ శరీరంలో భరించి ఉన్నారు అయా. మరి మీ రక్తం ద్వారా ప్రతి పాపాన్ని మిమ్మల్ని కలిగి ఉన్నారు కనుక ఆ రీతిగా ఈ శరీర రక్తంలో పాలుపొక్కులు పొందించిన ప్రతి ఒక్కరి రుగ్మతలను మీరు కడిగి పాపదోషాలను మీరు కడిగి ఇంకా పవిత్రులుగా చేసి మీరే మీ యొక్క చిత్తానుసారమైన బిడ్డలు నడిపిస్తారని నన్ను స్తుతిస్తూ యేసు సర్వశక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ప్రార్థించుకొంచున్నాము తండ్రి. ఆమేన్. రీతిగా సగమత ప్రార్థనలో కొనసాగుతుండగా నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తానప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. రీతిగా సగమత ప్రార్థనలో కొనసాగుచుండగా ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. కములు కములు మునిగెనే చెమట రక్తముగా మారెనే. కములు కములు మునిగెనే చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్య రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్య రక్తము. రీతిగా సగమత ప్రార్థనలో కొనసాగుచుండగా దేవాతి దేవుని యొక్క పవిత్రమైన శరీరము శిలువ మారుపై వేలాడి గాయపడి నీకును నాకును స్వస్థతను అనుగ్రహించిన శరీరము మన యొక్క కుడి హస్తములలో నిక్షేపమైనదని యోచించి మనమందరమును ఏకరీతిగా ఆయన శరీరమును స్వీకరింతుము. ఆమేన్. రీతిగా సగమత ప్రార్థనలు కొనసాగుచుండగా దేవాతి దేవుని యొక్క పవిత్రమైన పరిశుద్ధమైన నిష్కలంకమైన రక్తము శిలువ వారిపై ప్రోక్షించి నిన్నును నన్నును రక్షించిన రక్తము మన యొక్క కుడి హస్తములలో నిక్షేపమైనదని యోచించి మనమందరమును ఏకరీతిగా ఆయన రక్తమును స్వీకరింతుము. ఆమేన్.
ప్రార్థించుకుందాము. నాతో ఏకీభవించండి. ఏకాత్మతో వినయ మనస్కులమై దేవాన్ని దేవుని ప్రార్థించినప్పుడు అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు చేయగల దేవుడు మన దేవుడు. ఆయన నామము రాజారేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాము స్వామి. ఉదయకాలం మొదలుకొని ఇప్పటి వరకు తండ్రి మీ పరిశుద్ధాత్మతో మనల్ని నింపిన విధానాలు బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. చేర్చిన ప్రతి బిడ్డను ఆశీర్వాదకరముగా మార్చబడుగాక. ఆత్మదేవుని యొక్క శక్తి మాత్రమే స్థిరపరచబడుగాక. ప్రతి కుటుంబమును ప్రతి విశ్వాసాన్ని ఆశీర్వదించి బలపరచబడుగాక, బలపరచబడుగాక. కుటుంబంలో ఉన్న ప్రతి చీకటి అంధకార శక్తులు, జటిలమైన సమస్యలు, బలహీన పరిస్థితులు, అస్వస్థతలు యేసు నామములో విడుదల చేసినందుకు స్తోత్రాలు నాయనా. ఈ దినములనే కుటుంబంలో సంతోషకరమైన దినములు మీరు ప్రకటించినందుకు స్తోత్రాలు. హల్లెలూయా. నాయనా, మీరు గొప్ప దేవుడు అని నా బిడ్డలను మీరు పరిశుద్ధపరచుకున్నందుకు స్తోత్రాలు. నీ కొరకు నేను ప్రతినిత్యము ఎదురు చూసే పరిస్థితులు ఇచ్చినందుకు స్తోత్రాలు. నీవు నిలబడి మా కొరకు పెద్దలను లేచి ఆశీర్వదించడానికి, కరుణించడానికి సిద్ధముగా ఉన్న దేవుడు ఆయన. అతి దేవుని కలిగిన ఎంతో అతిశయంతో మీ పాద సన్నిధిలో ప్రకటిస్తున్నాను స్వామి. యవనస్తులకు గురించిన జ్ఞానమును బట్టి స్తోత్రాలు, ఉద్యోగమును బట్టి స్తోత్రాలు, వివాహమును బట్టి స్తోత్రాలు, గర్భఫలమును బట్టి స్తోత్రాలు, అపవాదిని తరిమి వేసినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. చిన్నప్పటి గతులు నేను చేయబడను కాక. వృద్ధులకు గురించిన ఆరోగ్యమును బట్టి స్తోత్రాలు, స్వస్థతను బట్టి స్తోత్రాలు, ఆదరణ బట్టి స్తోత్రాలు. వృద్ధాప్యమునైనా సర్వోకారాలు స్వామి. విరిచినటువంటి ఆరోగ్యముని స్థిరపరచి కొనసాగించబడను కాక, కొనసాగించబడిన గాక. కృపలో భద్రపరచబడిన గాక. వారిని కోల్పోయిన వారు, భద్రలను కోల్పోయిన వారు సంఘంలో అనేక మంది ఉన్నారు. ఆశీర్వదించండి, బలపరచండి, భద్రపరచండి. శారీరకంగా బలహీనపరిచేది మీరు విడుదల చేసినందుకు కృతజ్ఞతలు చెల్లించబడిన వీళ్ళందరూ మీరు పేరు పేరున దాన్ని నీ ఆత్మవశులను చేసుకుంటున్నట్టు ఇస్తున్నారు. ఆ వ్యక్తిలో బలపరుస్తున్నట్టు ఇస్తున్నారు. కృప సత్య సంపూర్ణ దేవుని మహోన్నతమైన కార్యములు నా బిడ్డల కుటుంబాలు జరిగించి వీరే మహిమపరచబడిన గాక, వీరే మహిమపరచబడిన గాక, వీరే మహిమపరచబడిన గాక. అద్భుతమైన శక్తివంతమైన కార్యములు జరిగించబడిన గాక. కృపలో భద్రపరచబడిన గాక. శక్తివంతమైన స్థితిలో అనుగ్రహించబడిన గాక. ఆత్మ కార్యములు జరిగించబడిన గాక. పరిశుద్ధాత్మతో నింపబడిన గాక. నూతనమైన అనుభవం జీవితంలో ఆశీర్వదించి కృపలో భద్రపరిచే శక్తివంతమైన క్రియలు నా బిడ్డల పక్షంగా జరిగించబడిన గాక. హల్లెలూయా. వీళ్ళందరూ సిద్ధపడి ఉంచినారు. వారి కార్యాలను మీరు స్వీకరించి చేసుకోండి. దేశాన్ని రాష్ట్రాన్ని స్వామి మీరు ఆశీర్వదించిన కృతజ్ఞతాభివందనలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అదే రీతిగా మాకు యోగ్యమైన జీవితంలో పెట్టిస్తున్నారు. ఎక్కడ రక్షణ స్వార్థలు ఉందో అక్కడ మీ కృప మాత్రమే సిద్ధీకరించబడిన కాక. అలా ప్రభుత్వ మానవానికి కరోనా నుంచి విడుదల చేసి శాంతిని గ్రహించబడిన కాక. కృపలో భద్రపరచబడిన కాక. నన్ను దేశాన్ని ఆశీర్వదించిన చూస్తున్నారు. అధికారులకు మేకలు దయచేసి పరిపాలన సౌలభ్యం అనుగ్రహించి వీరే మహిమపరచబడిన కాక. ఆత్మ కార్యములు జరిగించబడిన కాక. అగ్ని కాంక్షలు నా బిడ్డల చెట్లు వచ్చినందుకు స్తోత్రాలు. ఈ దినమున నా బిడ్డలు ఆశీర్వాదములతో నింపబడి వారి కుటుంబాలకు మీరు పంపుతున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతాభివందనలు చెల్లించుకున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు స్థాపించిన విధానాన్ని కృతజ్ఞతలు పరిశుద్ధాత్మతో నా బిడ్డలు మీరు మహిమపరచబడిన కాక. ఆత్మ కార్యములు జరిగించబడిన కాక. ఆత్మశక్తితో నింపబడిన కాక. ఆత్మీయతో భద్రపరచబడిన కాక. కూడిన జీవితముల బిడ్డలకు భద్రపరచబడును గాక. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. అదే పరలోక
ఉన్న మా తండ్రి ఈ నామము పరిశుద్ధపరచబడును గాక. ఈ రాజ్యము వచ్చును గాక. ఈ చిన్న పరోక్షులను వీక్షించడం బాధిన ఆహారం మానగా ఆయన ప్రారంభం చేస్తున్నారు. దేవుని శక్తి ప్రకారం మా ప్రారంభం శోధనల నుండి రాజ్యము శక్తి మహిమ నిరంతరము. అదే మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకు చెరుపుల వారికి మరి ప్రత్యేకించి ఈ దిన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకుడు విశ్వాసికుని ఆత్మదేవుని శక్తి, కృప, దయ, కనికరము సదాతోని ఆశీర్వాదాలతో నింపిన దేవుడు, కృపలో భద్రపరిచిన దేవుడు, ఆత్మతో శుద్ధీకరించి భద్రపరిచిన దేవుడు, సర్వ మానవాడికి కరోనా నుంచి విడుదల చేసి శాంతిని అనుగ్రహించిన దేవుడు, అగ్ని కంచెను నా బిడ్డల చుట్టూ సంఘం చుట్టూ ఉంచిన దేవుడు, సదాతోని ఉండి ఆశీర్వాదములతో నింపబడిన గాక. ఆమేన్. శాశ్వతమైనది నీవు నాయన చూపినా